తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు మీదనే భారము వేయుము, నీవు ఆయనను నమ్మినచో ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తన 37:5. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడి దీవించబడుతున్న దేవుని బిడలారా, ప్రభువైన దేవుడు మేము తన కృపతో నింపునుగాక. నమ్మడం నీ తరం అయితే దానిని నెరవేర్చడం దేవుడిచ్చు వరం. నమ్మకం, విశ్వాసం అనేవి పర్యాయ పదాలు, ఒకే అర్థాన్నిచ్చేవి. క్రీస్తు అనుచరులుగా, ప్రభుని వారసులముగా సదా మనం ఆయన యందు నమ్మకాన్ని నిలుపుకోవాలి. విశ్వాసంతో ప్రతి పనిని ఆయన నామములో ప్రారంభించాలి. ప్రభుని నమ్ముతూ మంచిని చేస్తూ ఉంటే సురక్షితమైన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. తన మంచితనమును వెలుగు వలె మనపై ప్రకాశింపచేస్తాడు. ఇంకా ప్రభువు చెప్పినట్లు, భారము చే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు. మనం జీవితంలో తలెత్తే ప్రతి భారాన్ని ప్రభుని మీదనే వేద్దాం. సమస్త భారం నుండి, దుర్నీతి నుండి, పాపము నుండి, మానసిక వ్యధల నుండి విముక్తి పొందుకుందాం. దేవుని నామములో ప్రారంభించే ప్రతి కార్యమును నమ్మకంతో, దృఢమైన విశ్వాసముతో కొనసాగించినట్లయితే 100% ఫలాలను అనుభవించగలుగుతాం. కాకపోతే దేవుని ముందట వినయముతో, విధేయతతో, నిర్మల మనసులతో ఓపిక కలిగి ప్రవర్తించాలి. అప్పుడు ప్రభువు చెప్పినట్లు విశ్వాసముతో, నమ్మకముతో అడిగిన ప్రతి ఒక్కటి మనకు కలుగుతుంది. కావున మన దైనందిన జీవితంలో చివరి వరకు నమ్మకాన్ని నిలుపుకుంటూ మన భారాలన్నీ ప్రభునిపై మోపుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము మీ ప్రియ పుత్రులముగా నమ్మకముతో వ్యవహరించేలా దీవించమని, మా జీవితంలో ఎదురయ్యే ప్రతి భారాన్ని మీ మీద వేసి విశ్రాంతి నొందేలా మీ అనుగ్రహాలను మాకివ్వమని మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.